తెలంగాణలో మరొక జిల్లాకి అంగన్వాడీ రిక్రూట్మెంట్ ఓపెన్ అయ్యింది. అదే మన నిజామాబాద్ డిస్టిక్కి 8/7/2026 నుండి 23/7/2026 వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. అంగన్వాడీ టీచర్, అంగన్వాడీ సహాయక పోస్టులకు అయితే భర్తీ కోసం అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసిర్రు. 8/7/2026 నుండి 23/7/2026 వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. అంగన్వాడీ టీచర్కి అయితే ఇంటర్ ఉండాలి. ఇంకా అంగన్వాడీ హెల్పర్ పోస్టులకు కూడా ఇంటర్ ఉండాలి. అంగన్వాడీ ఆయా పోస్టులకు కూడా ఇంటర్ ఉండాలి. ఇంటర్ చదివిన వాళ్ళు అందుబాటులో లేని టైంలో 10th అయితే కన్సిడర్ చేస్తామని ఈ నోటిఫికేషన్లో అయితే చెప్పడం జరిగింది. అప్లై చేసే అప్లికెంట్స్ మొత్తము వాళ్ళు ఉన్న ఏరియాస్కి మాత్రమే అప్లై చేయాలని ఇందులో అయితే మెన్షన్ చేయడం జరిగింది. రెసిడెన్సీ సర్టిఫికేట్ కూడా దీనికి అవసరమని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఎంపిక విధానం చూస్తే మనకు ఇంటర్ మార్కులు మెరిట్ 70 మార్కులు అంట. ఇంకా ప్రత్యేక కేటగిరీలు చూస్తే మనకు ఈ విధంగా అయితే ఉన్నాయి. వన్స్ అప్లై చేసిన తర్వాత 27/7/2026 నుండి 5/8/2026 వరకు అయితే కార్యాలయంలో పనివేళలో మనమైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే చేయించుకోవాలి. దీనికి ఓన్లీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అయితే సమర్పించాలని ఉంది. ఇప్పుడు ఒకసారి అయితే మనము ఏ ప్లేస్లో ఖాళీ ఉంది అనేది చూద్దాము. మొత్తం ప్లేసెస్ అయితే చూస్తే మనకు 179 ప్లేసెస్లో అయితే ఖాళీ ఉంది. కొన్నిట్లోనేమో టీచర్ పోస్టులకు, కొన్నిట్లోనేమో హెల్పర్ పోస్టులకు ఖాళీ ఉంది, కొన్నిట్లోనేమో 2 ఖాళీ ఉన్నాయి. ఈ విధంగా అయితే మనం చూడవచ్చు. డిస్ట్రిక్ట్ నేమ్ ఉంది, ప్రాజెక్ట్ నేమ్ ఉంది, ఏడబ్ల్యూసీ ఐడి ఉంది, ఏడబ్ల్యూసీ నేమ్ ఉంది. తర్వాత ఏడబ్ల్యూటీ వేకెన్సీ అంటే టీచర్ వేకెన్సీ ఉంటే వేస్తాను, లేకపోతే నో అని ఉంది. తర్వాత హెల్పర్ వేకెన్సీ ఉంటే వేస్తాను, లేకపోతే నో అని ఉంది. నెక్స్ట్ టీచర్ పొజిషన్కి ఏ క్యాస్ట్కి రిజర్వేషన్ ఉందని ఇక్కడ ఉంది. తర్వాత హెల్పర్ పోస్ట్కి ఏ క్యాస్ట్కి రిజర్వేషన్ అనేది ఇక్కడ ఉంది. వన్స్ ఇది అయిపోయిన తర్వాత మనం అప్లై చేయాలనుకుంటే బ్యాక్ వచ్చేసి కిందున్న ప్లీజ్ క్లిక్ హియర్ టు ఫిల్ యువర్ అప్లికేషన్ క్లిక్ చేస్తే మనం అయితే అప్లై చేసుకోవచ్చు. ఇంకా మీ డిస్ట్రిక్ట్ రిలేటెడ్ కూడా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దట్ నోటిఫికేషన్స్ అయితే మిస్ అవ్వరు.